कमलं क्षीराब्धिमध्ये स्थितं शान्तारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं प्रयक्षं द्रक्ष्यदिनाकशाभयकरान् बिभ्राणमर्कश्चलिं क्षत्रीभूतपणीन्द्रबिन्दुतवलं लक्ष्मीनृसिंहं भजे। तस्य दानवसिषो परिपालनाय भद्रा नृसिंहगुहनामतिजग्मुषस्ते स्तम्भैकवर्जमधुनापि नृसिंहनूनं त्रैलोक्यमेतदखिलं नरसिंहगर्भं प्रपद्ये निरवध्यानां निषद्यां गुणसम्पदां शरणं भवभीतानां षडगोपमुनीश्वरं वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्धत्रय्यन्तसारमणवद्य गुणम्बुदाग्र्यं नारायणाख्ययदिदुर्यकृपाभीक्तं श्रीरङ्गनाथ यतिशेखरमाश्रयामः। ఈ అహోబిల క్షేత్రం స్వయం వ్యక్త క్షేత్రం. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన 108 దివ్యదేశంలో 97వ దివ్యదేశం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దివ్యదేశములు 2. దాంట్లో తిరుమల అహోబిలం 2. అటువంటి అహోబిల క్షేత్రానికి అహోబిలం, అహోబలం, గరుడాచలం, వేదాచలం, అచలఛాయమేరు, వేదాద్రి, వీరక్షేత్రం, సింగవేడుకుండ్రం ఇవన్నీ అహోబిల క్షేత్రానికి ఇతర నామధేయములు. నవనరసింహ క్షేత్రం, ఇక్కడ 9 నరసింహస్వామి నవరూపంగా వేంచేసి ఉన్నారు. జ్వాల, అహోబిల, మాలోల, క్రోట, కారంచ, భార్గవాహ, యోగానందశ్చత్రవట, పావనో, నవమూర్తయ అని 9 నరసింహస్వామి వారి కాక ఈ దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదుడు అమృతవల్లి అమ్మవారితో వేంచేసి ఉన్నారు. నవనరసింహ క్షేత్రానికి పైన ఉగ్రస్తంభం అని అచలఛాయ వేరు. ఆ పర్వతం నుంచి ఎక్కడ ఉన్నాడు నీ యొక్క విష్ణు అని హిరణ్యకశిపు అడగని మాత్రం ప్రహ్లాదుడు త్రైలోక్యమేదఖిలం నరసింహ గర్భం ప్రహ్లాదుని యొక్క మాటని సత్యం చేసేదానికి సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మనః అదృశ్యతాం అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషమని భగవంతుడు అడిగిన మాత్రమే తక్షణమే అక్కడే వెలిసిన క్షేత్రం కాబట్టి దానికి ఉగ్రస్తంభం అని పేరు. యావత్ భారతదేశమే కాదు విదేశాలు లేకుండా ఒక్క ఉగ్రస్తంభం అనే క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం. ఈ క్షేత్రంలోనే ఎలా అయోధ్యల రామజన్మభూమి, మధురల శ్రీకృష్ణ జన్మభూమి అంటారో అహోబిల క్షేత్రంలోనే నృసింహస్వామి వారు ఆవిర్భవించిన క్షేత్రం. ఇక్కడ కృతయుగంలో పరమశివుడు నృసింహస్వామి అవతరించిన వెంటనే వారి యొక్క కోపాన్ని శాంతపరిచేట వరకు పరమేశ్వరుడు నృసింహ తాపనీయ ఉపనిషత్తునందు ఈశ్వర ఉవాచ వృత్తోత్పుల్ల విశాలాక్షిం విపక్ష క్షయదీక్షితం నినావిత్రస్వ విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం నృసింహ గాయత్రి. పరమశివుడు ఈ క్షేత్రంలో ఒక్కొక్క పదాన్ని ఒక శ్లోక రూపంలో తయారు చేసి స్వామివారిని పూజించినారు కనుక శంకరేణ ఆదరాత్రోక్తం పదానాం తత్వమవ్యయం త్రిసంధ్యం యోజబే నిత్యం విద్యాయుశ్రీశ్చ వర్ధదే అని పరమేశ్వరుడు ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి మీద నృసింహ పంచామృతమని హోత్రంతో పూజించారు. విష్ణు పురాణంలో త్రేతాయుగమునందు రాముల వారు ఈ అహోబిల క్షేత్రానికి ఇచ్చేసి నృసింహ పంచామృత స్తోత్రమని అహోబిలం నారసింహం గత్వా రామప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషీత్ కమలాపతిం గోవింద కేశవజనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ఇది స్తుత్వా రఘుశ్రేష్ఠ పూజయామాస తం హరిమని రామచంద్రమూర్తి ఈ అహోబిల క్షేత్రానికి విచ్చేసి నృసింహస్వామి మీద నృసింహ పంచామృతమని 5 శ్లోకాలతో స్వామిని పూజించినారు. ద్వాపరయుగంలో పంచపాండవులు ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామిని పూజించారు. కలవు వెంకటనాయక అని కలియుగంలో అవతార పురుషుడైన వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణానికి చేసిన ప్రసాదం సమస్త ప్రసాదమునందు ఈ అహోబిల నృసింహస్వామికే నివేదన చేసినట్టు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో రమా బ్రహ్మాది దేవాద్యాః శనకాది సనాదయ శ్రీనృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాః అని ఆవేశించినట్టు ఆ వెంకటేశ్వర స్వామి సకల విధమైన ప్రసాదములను ఈ అహోబిల నృసింహస్వామి వారికి నివేదించి తదనంతరం వారి ఒక వైవాహికోత్సవం జరిగినట్టు వెంకటాచల మహాత్మ్యం చెప్తుంది. ఆది శంకర భగవత్పాదులు పరహాయ ప్రవేశం చేసి ఈ అహోబిల క్షేత్రంలో
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిబోధ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబాన్ని మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ యథో నృసింహశ్చ తథో నృసింహ యథో యథో యాంతి తథో నృసింహ నృసింహదేవాన్న పరాన్న కించిత్ తస్మాత్ నృసింహం శరణం ప్రపద్యే అని ఆదిశంకరుల వారి ఈ క్షేత్రానికి ఇచ్చేసి నృసింహ కరావలంబ స్తోత్రం 21 శ్లోకాలతో నృసింహస్వామిని పూజించారు. వైష్ణవ దివ్యదేశంలో 6వ శతాబ్దంలో తిరుమంగయ్య ఆళ్వారిని ఒక ఆళ్వారు వచ్చి అహోబిల క్షేత్రాన్ని గురించి మంగళాశాసనం చేసినారు. అంగణ్యాళమంజ అంగోర్ ఆళరియా యవునన్ పొంగవాహం వల్లుగిరాల్ పోంద పునిదనిడం பைங்கன் ஆணை கொம்பு கொண்டு பத்திமையால் அடுக்கி செங்கனாலை இட்டிரண்டும் சிங்கவேள் குன்னமே நெட்டு தினைத்தினையும் செல்லவண்ணா சிங்கவேள் குன்னமே சென்னு காண்டர் கரிய கோவில் செங்கவேள் குன்னமே దైవమల్లా చెల్లవన్నా చింగవేళ పుణ్యమైనది. ఒక్కొక్క పద్యాల్లో 10 పద్యాలు అహోబిల క్షేత్రం గురించి 4000 దివ్య ప్రబంధమనందు ఈ అహోబిల క్షేత్రాన్ని గురించి మంగళాశాసనం చేశారు కనుక ఇది గొప్ప క్షేత్రం. 97వ క్షేత్రం. తదనంతరం భగవద్ భాష్యకారులు వారు తాముహంత క్షేత్రం అనే 16 క్షేత్రం మంగళాశాసనం చేసినట్టు చరిత్రం చెప్తుంది కనుక శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ భదరీం నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మథుర గయా కాశ్య పుష్కర అయోధ్య శాలిగ్రామ విమోహే వివహితా రామానుజోయం ముని. రామానుజుల వారు ప్రప్రథమమైన క్షేత్రం భూలోక వైకుంఠమైన రంగనాథ స్వామిని దర్శించుకుంటూ కాంచీపురం అనే విష్ణు కంచిల వరదరాజ స్వామిని సేవించుకుంటూ అంజనాద్రి అనే వెంకటేశ్వర స్వామి వారిని మంగళాశాసనం చేసి ఈ అహోబిల క్షేత్రానికి విచ్చేసి తార్క్ష్యాద్రి అనగా తార్క్షుడు అనే గరుత్మంతుడు తపస్సు చేసి ఆ తపస్సులో ఫలితంగా స్వామివారు ప్రత్యక్షంగా జ్వాలానృసింహస్వామి ప్రత్యక్షం కాగా 2 వరం కోరినాడు ఆ గరుత్మంతుడు. ఆ గరుడాళ్వారు కోరిన వరాన్ని ఏమంటే, 1 ఈ పర్వతానికి నా పేరే పెట్టి పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనం ఉంటాను. ఈ 2 వరంని స్వామివారు అనుగ్రహించగా ఈ బ్రహ్మోత్సవంలో చివరి నాడు రాత్రి 11 గంటలు తదనంతరం గరుడోత్సవంతో బ్రహ్మోత్సవం అంతా ముగిస్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలోనే దేవుడికి ఇక్కడ జ్వాలానృసింహస్వామికి తపస్సు చేసి ఈ తార్క్ష్యాద్రి అనే గరుడాచలం పర్వతం మీద గరుత్మంతుడు తపస్సు చేసి వెలిసినారు కనుక ఈ అహోబిల క్షేత్రంలో వేదాచలం గరుడాచలం 2 పర్వతం మధ్య భాగం నందు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి ఆవిర్భవించినది పురాణ చరిత్రం. తదనంతరం ఈ అహోబిల క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రఖ్యాత. ఈ అహోబిల క్షేత్రంలో కాకతీయ వంశంలో ఉండే కాకతీయ ప్రతాపరుద్ర రాజావారు వారు ఒక శైవ భక్తుడు. ప్రతి ఒక్క క్షేత్రంలో వెళ్ళి ఒక బంగారు కోత పోసి ఒక శివలింగానికి ఒక బ్రాహ్మణుడికి దానం చేసి తదనంతరం స్వామివారి ఒక భోజనం చేసే రాజుల వారు భోజనం చేసే అనువాయితం. ఈ అహోబిల క్షేత్రంలో ఎన్నిసారి బంగారు కోత పోసిన శివలింగానికి ప్రతిమ 10 నృసింహస్వామి ఆవిర్భవించాను కనుక రాత్రి రాజుల వారు ఉపవాసంతో నిద్రపోగా నిద్రలోనే స్వామివారు స్వప్నంలో కలిగి ఈ అహోబిల క్షేత్రానికి గొప్ప పండితుడు అవతరించబోతారు. వారు ఒక వైష్ణవ సంప్రదాయాన్ని ప్రబోధించేదానికి అవతరించబోతారు. వారికి ఈ విగ్రహాన్ని ఇచ్చేయి అని ఆదేశించినట్టు 1398 సంవత్సరం అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి అయిన ఆదివన్ షడగోప యతీంద్ర మహాదేశుల వారి జన్మస్థానం మేల్కోటే అనే కర్ణాటక రాష్ట్రంలో మాండ్య అనే జిల్లాలో మేల్కోటే అనే ప్రదేశంలో స్వామివారు జన్మించి కాంచీపుర క్షేత్రంలో నడాదురమ్మాల దగ్గర కాలక్షేమం చేస్తూ ఈ అహోబిల క్షేత్రం శ్రీ నృసింహస్వామి స్వప్నంలో కలిగి ఆచార్యులు వారి నియమనం పొంది ఈ అహోబిల క్షేత్రం భవనాశిని తీర్థంలో స్థానం ఆచరించి వృద్ధ సన్యాసి రూపంగా వచ్చిన నృసింహస్వామిని దండం సమర్పించి లేచి చూస్తేనే ఆ వృద్ధ సన్యాసి కనపడలేదు. ఆ కాలంలో వారు ఇచ్చిన బంగారు నృసింహస్వామి వారు ఈనాటికి అహోబిల మఠం పీఠాది పరంపరాజులు 41వ పీఠాది వర్తమాన పీఠాది వారు శ్రీవంశడగోపు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు ఒక నిత్య పూజలో స్వామివారు ఇచ్చేసి ఉన్నారు. అటువంటి అహోబిల క్షేత్రంలో భగవంతుడు వెలిసిన క్షేత్రం కనుక నృసింహ తత్వం ఏమనగా ప్రతి ఒక్క భక్తుడు ఏమి కోరుతున్నాడో తక్షణమే అనుగ్రహించగలడు అనే ఒక తత్వం కనుక ఇక్కడ వచ్చి విద్యార్థి లభదే విద్యాం ధనార్థి లభదే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాత్ అని చెప్పినట్టు యం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయమని ఈ క్షేత్రంలో ప్రతి స్వాతి నక్షత్రం నందు
భక్తులంతా అధిక సంఖ్యలో నవనారసింహ క్షేత్రంలో నృసింహస్వామిని ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే వారి సకల విధ సౌభాగ్యం కలుగుతుంది కనుక భూమి ప్రదక్షిణాన్మత్య యత్ఫలం లభతే చిరాతే తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్. శ్రీమదే శ్రీవంచడవోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.